అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టర్డ్ రమేష్ని. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక వీడియో ముగించే ముందర ఒకవేళ మీకు కనుక ఏదైనా కొత్త సబ్జెక్ట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కనుక దాన్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఇవాళ నేను చెప్పబోయేది, ఇలా కమెంట్స్లో చాలామంది ప్రేక్షకులు మమ్మల్ని ఈ కంటెంట్ చేయండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ వీడియోలు అడుగుతున్నారు. అందులో చాలా ఎక్కువ మంది ఒక వీడియో గురించి అడిగింది ఏంటంటే కనుక స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేస్తారు అన్న దాని గురించి అడిగారు. అందుకని చెప్పి ఆ స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేస్తారన్నది పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనం ఇందులో తెలుసుకోబోయేది ఏంటంటే, అసలు ఎందుకు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది, అలాగే దాంట్లో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, అది ఎట్లా చేయాలి మనం అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టండి, సో దట్ మీకు మేము ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? అసలు మామూలుగా మనం తెలుగులో స్వింగ్ అంటే ఏంటి? ఉయ్యాల ఎట్లా పనిచేస్తుంది? ఓ పక్క వెళ్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ ఇంకో పక్క పైకి వెళ్తుంది. సో ఇలా వెళ్ళడంలో ఇదే పద్ధతిలో స్టాక్ మార్కెట్లో కూడా ఒక పర్టికులర్ సెక్యూరిటీ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఒక పర్టికులర్ షేర్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఒక్కోసారి పైకి వెళ్తూ ఉంటుంది, ఇంకోసారి కిందకి వస్తూ ఉంటుంది, అలాగే మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్తుంది. సో ఇలాగా పెరుగుతూ ఉన్న ప్రక్రియలో మనం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుని ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకోవడాన్ని ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటారనమాట. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, ఒక హై పాయింట్ ఒకటి ఉంటుంది, ఒక లో పాయింట్ ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి ఇంకో హై పాయింట్ వస్తుంది. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, చాలా కేర్ఫుల్గా ఎప్పుడు లో అన్నది మనం అబ్జర్వ్ చేయగలగాలి, అలాగే ఎప్పుడు మళ్ళీ హైకి వెళ్తుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే నిజానికి ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది చేయడానికి సాధ్యం అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఇదేంటి అసలు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్తున్నట్టు ఇతను అనుకోవచ్చాము మీరు. నిజానికి ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కాదండి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒక రోజులో ఒక లో పాయింట్, ఒక హై పాయింట్ మధ్యలో ప్రాఫిట్ సంపాదించుకుని లాస్ వచ్చో ఎండ్ చేస్తారు ఒక ట్రాన్సాక్షన్ని. కాకపోతే ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది ఖచ్చితంగా ఒకే రోజులో ఎండ్ అవ్వాలన్న రూల్ లేదు. అది ఒక రోజు అవ్వచ్చు, ఒక వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, కానీ సంవత్సరం మించి అయితే దాటదు. ఎందుకంటే సంవత్సరం మించి దాటితే కనుక దాన్ని లాంగ్ టర్మ్ అనుకోవచ్చు మనం. సో షార్ట్ టర్మ్లో తక్కువ కాల పరిమితిలో నేను ఎక్కువ సంపాదించడం ఎట్లాగా అన్న ఒక ఈ ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనం ఖచ్చితంగా షేర్లు డెలివరీ తీసుకుంటేనే చేయగలుగుతాం. ఎందుకంటే ఒకే రోజులో మనం కొని అమ్మట్లేదు కదా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి. సో మార్జిన్స్ పనికిరావు. ఖచ్చితంగా మనం షేర్స్ ఏవైతే ఉన్నాయో కొనుక్కుని ఉంచుకుని దాని తర్వాత అమ్మాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది ఎందుకు ఎంచుకుంటారు చాలామంది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇంట్రాడే ట్రేడింగే చేసుకోవచ్చు కదా, స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు చేయాలి అనుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి అసలు ఇంట్రాడే ట్రేడింగ్లో పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చుంటే కానీ పని జరగదు, అంత టైం స్పెండ్ చేయగలుగుతారా వాళ్ళు అన్నది తెలియదు. అందుకని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే, ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఒక పర్టికులర్ రేట్లో నేను కొనుక్కోవాలి, ఇంత పర్టికులర్ రేట్లో అమ్మేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతారు. అనుకున్నప్పుడు వాళ్ళ టైం ఎంతైతే స్పెండ్ చేస్తారో అంత తగ్గిపోద్ది ఫస్ట్ థింగ్. సో రకరకాల స్ట్రాటజీల్లో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలి మీరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్వింగ్ మెథడాలజీ ఏదైతే ఫాలో అవుతున్నారో ఇందులో ఖచ్చితంగా వీళ్ళు రెండు ముఖ్యమైన విషయాన్ని ఫాలో అవుతూ ఉంటారండి. ఒకటి, ఈ స్టాక్ యొక్క మూమెంట్ ఎట్లా ఉందన్నది చూస్తారు. అంటే ఈ మొమెంటం అన్నది అప్వర్డ్గా మూవ్ అవుతుందా, డౌన్వర్డ్గా మూవ్ అవుతుందా, లేకపోతే గజిబిజిగా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుందా, ఈ మొమెంటం అన్నది ఖచ్చితంగా చూస్తారు. రెండోది, ఆ మొమెంటంలో ఎంత వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది అన్నది కూడా చూస్తారు. అంటే ఒక కంపెనీ యొక్క షేర్లు మొత్తం కలిపి ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, 10 లక్షల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి, అందులో 10 లక్షల షేర్లు కంటిన్యూస్గా ఇలాగా కొండాలు అమ్మడాలు జరుగుతూనే ఉన్నాయంటే అది దానికి మంచి మార్కెట్ ఉన్నట్టు. ఎందుకంటే బాగా కొండాలు అమ్మడాలు జరుగుతున్నాయి దానికి. అదే ఇంకో పక్కన ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 10 లక్షల షేర్లలో 1000 షేర్లు కూడా ఎవడో కొనట్లేదు, ఎవడో అమ్మట్లేదు, అన్నీ అలా ఉంచిపోతున్నాయి అంతే. అలాంటప్పుడు మనకి వాల్యూమ్ బిజినెస్ లేదనుకోండి, మనం కొనుక్కుని రేపు పొద్దున్న అమ్మడానికి మంచి రేట్ వచ్చినా కొనడానికి ఎవడు లేకపోతే ఏం చేస్తాం? అందుకని చెప్పని ఖచ్చితంగా మనం కొని అమ్మడాలు ఎక్కువగా జరుగుతున్న, వాల్యూమ్ ఎక్కువ ఉన్న స్టాక్స్, అలాగే మొమెంటం ఎక్కువ ఉన్న స్టాక్స్ చేసుకోవడానికి అన్నది ఇందులో చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కనుక, ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది ఖచ్చితంగా మీరు షేర్లో మాత్రమే చేయాలని లేదు, బాండ్లలో చేసుకోవచ్చు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లో చేసుకోవచ్చు. అండ్ దీనికి బేసిస్ ఏంటి అసలు అని చూస్తే కనుక, నిజానికి ఇందులో ఫండమెంటల్స్ ఎవరు చూడడం, కంప్లీట్గా టెక్నికల్గా వెళ్ళిపోతారు. అంటే మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉందో చూసుకుని ఆ మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా
ఈ కంపెనీ షేరు ఎట్లా నడుస్తుంది, పైకి కిందకి వెళ్తుందా చూసుకుని, ఎంతలో తక్కువగా ఉంది ఎంతలో పైకి వెళ్తుందో చూసుకుని ఆ రెండింటి మధ్యలో కొండాలు అమ్మడాలను చేసుకుంటారు. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం వచ్చేప్పటికి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించడం, లేకపోతే ఒక డీసెంట్ కాలం అంటే ఒక మిడ్ టర్మ్ కాలం, సంవత్సరం లోపుగా నేను కొని అమ్ముకుంటే నాకు ఎంత వస్తే చాలు, ఒక 20% వస్తే చాలు, 30% వస్తే చాలు, లేకపోతే 10% వస్తే చాలు అన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది అనమాట. ఇకపోతే అసలు ఎంత కాల పరిమితిలో ఇది చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది ఒక రోజులో చేయొచ్చు, లేకపోతే వారంలో చేయొచ్చు, నెలలో చేయొచ్చు, కానీ సంవత్సరం నుంచి అయితే దాటదని చెప్పాను. అయితే ఎంత కాలంలో నేను చేసుకోవాలి అన్నదాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఈ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో, రీసెర్చ్ టెక్నికల్ ఇండికేటర్స్ ఎవరైతే ఇస్తున్నారో మనకి, వాళ్ళ నుంచి మనకి డేటా వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని దాని తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ డేటాస్ చెప్పిన తర్వాత ఒక తక్కువ రేట్ చెప్పారనుకోండి, ఇంతకంటే తక్కువ పడదు అనుకున్నప్పుడు అక్కడ కొనడం, అలాగే ఇంతకంటే ఎక్కువకి వెళ్ళకపోవచ్చు ఇప్పుడు అనుకుని ఆ పాయింట్లో అమ్మడం, అలాగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటేనే మనకు కరెక్ట్గా వాల్యూ అన్నది ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో అందుకని టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ టైమింగ్తో పాటు రీసెర్చ్ వాళ్ళతో పాటు ఇంకా కొన్ని మంచి పారామీటర్స్ ఏవైతే మనకి ఇంపార్టెంటో దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తే కనుక ముఖ్యంగా 4 ఫీచర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేప్పటికి ట్రెండ్తో మూవ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది కంప్లీట్గా ట్రెండ్తో మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మార్కెట్ ఎట్లా నడుస్తుందో దాని ప్రకారంగా పోతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఆన్ అండ్ యావరేజ్ మొత్తం భారతదేశంలో చేస్తున్న వాళ్ళందరినీ చూస్తే కనుక మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని ఉంచుకుంటారని చూస్తే కనుక మ్యాక్సిమం 2 వారాలు ఉంచుకుంటున్నారు. ఆ 2 వారాల్లో కొనేసి అమ్మేయడం అన్నది చేసుకుని ప్రాఫిట్లు అన్నది మేక్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. మూడో ముఖ్యమైనది ఏంటంటే కనుక ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది మన రెగ్యులర్ పనులతోటి మనం మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేసి దాని తర్వాతే మనం ఈ స్వింగ్ ట్రేడింగ్లోనే కంటిన్యూస్గా పొద్దున్న సాయం దాకా ఇంట్రాడే ట్రేడింగ్లో చేసినట్టు కూర్చోవాలన్న రిక్వైర్మెంట్ లేదు. అందుకని చెప్పిన స్వింగ్ ట్రేడింగ్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఈ ఓవర్ ట్రేడింగ్ అనేదాన్ని నియంత్రిస్తుంది కొంచెం ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది. ఎందుకంటే ఈ ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎక్కువగా కొనేయడాలు ఎక్కువగా అమ్మేయడాలు అన్నది చేస్తారు కొంతమంది. సో ఇప్పుడు నేను కొని అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా కొనేయడము లేకపోతే ఎక్కువగా అమ్మేయడం అన్నది నేను చేయను. సో దానివల్ల మనకు ఒక ఈక్విలిబ్రియం వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి, మనకుండే లాభాలు ఏంటని చూస్తే కనుక ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నిర్ణయాలు అన్నది బాగా త్వరగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో, రీసెర్చ్ ఏదైతే ఉందో అదంతా రెడీమేడ్గా దొరుకుతుంది. ఆ రెడీమేడ్గా ఉన్న అనాలిసిస్ని చూసి మనం నిర్ణయాలు తీసుకుంటాం. సో మనం ఆ అనాలిసిస్ చేయడానికో రీసెర్చ్ చేయడానికో స్పెండ్ చేసే టైం అన్నది తగ్గిపోతుంది. నెంబర్ 1. రెండో ముఖ్యమైన విషయం, ఇది ఒకే రోజులో కొని అమ్మేయట్లే మనం. సో ఏమవుతుందంటే నా టైం ఏదైతే నేను స్పెండ్ చేస్తున్నానో ఒకరోజు కొంటాను, నెక్స్ట్ రోజు దాని పర్ఫార్మెన్స్ చూస్తాను, బాగుంది అనుకుంటే ఉంచుకుంటా, ఇంకా పెరుగుతుంది అనుకుంటే ఉంచుకుంటా, లేదు తగ్గిపోతుందంటే అమ్మేసుకుంటా. అంటే నాకు డెసిషన్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే దొరుకుతుంది, ఒక బ్రీతింగ్ టైం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. మనం ఊపిరి తీసుకోవడానికి ఒక టైం అన్నది దొరుకుతుంది. సో అది ఒక ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే కనుక కాస్ట్, ఎంత ఖర్చు పెడుతున్నాం ఈ ట్రేడింగ్లో, ఈ స్వింగ్ ట్రేడింగ్లో అన్నది చూస్తే కనుక నిజానికి చాలా తక్కువ ఖర్చు పెడతాం. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక్కొక్క ఓపెనింగ్కి క్లోజింగ్కి మనకి ఒక కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కానీ ఈ మనం చేసేది ఫిజికల్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి, డెలివరీలో పెట్టుకునే ఈ షేర్లు అన్నది ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనకి కాస్ట్ అనేది బాగా తక్కువ. సో అందుకనే చాలామంది స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇకపోతే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటని చూస్తే కనుక ఎలాగో మామూలుగా అన్ని షేర్ ట్రేడింగ్లోనూ జరిగినట్టే ఈ స్వింగ్ ట్రేడింగ్లో కూడా నష్టం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. స్వింగ్ ట్రేడింగ్లో ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పి ఎవరు రాసివ్వలేరు. ఖచ్చితంగా ఇందులో కూడా నష్టాలు ఉంటాయి. సో దానికి మనం రెడీగానే ఉండాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మనకి ఆపర్చునిటీ కాస్ట్ అన్నది ఒకటి ఉందండి. ఒకవేళ నేను కనుక అదే డబ్బులు తీసుకెళ్ళి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాను అనుకోండి, ఒక మంచి కంపెనీ షేరు ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అనుకుని కొనేసి ఉంచుకున్నాను అనుకోండి, ఆ కంపెనీ షేరు 10 ఏళ్ళ తర్వాత 10 రూపాయలు ఎట్టు కొన్నది 1000 రూపాయలు అయితే నాకు ఆనందం. ఇవాళ నేను ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నది పెట్టలేకపోతున్నాను. సో దానివల్ల దాంట్లో వచ్చే రిటర్న్ ఇందులో రాకపోవచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో, ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాఫిట్సే వస్తాయి మనకి, పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ చిన్న ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తే బాగానే ఉంటుంది, ఎక్కువగా రాకపోతే ఏం చేస్తాం, నష్టమే కదా మనకి. సో అందుకని చెప్పిన ఖచ్చితంగా మనం ఈ స్టాక్ మార్కెట్లో ఈ డిసడ్వాంటేజ్ అన్నది ఖచ్చితంగా ఉంది ఈ స్వింగ్ ట్రేడింగ్ వల్ల. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేద్దామో చూద్దాం. ఎందుకంటే
ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక అది ఎలా చేయాలో మీకు తెలియాలి కదా, అందుకని చెప్పిన ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను నేను. సో అది చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఉదాహరణకి జనరల్గా ఏంటంటే కనుక అందరూ కొండలు అమ్మడం అన్నది రకరకాల ప్యాటర్న్స్ చూసుకుంటూ అమ్ముతూ ఉంటారు. అలాగే ఇది కూడా ఒకటే. కొంతమంది ఏంటంటే సపోర్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది అలాగా ఆ పొజిషన్లో కొంటూ ఉంటారు, అలాగే రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న చోట అమ్మేసుకుంటూ ఉంటారు. సో ఇలాగా డిఫరెంట్ పాయింట్స్ని చూసి మనం జనరల్గా ఈ ట్రేడింగ్ అన్నది చేస్తూ ఉంటారు చాలామంది. సో అలాగే స్వింగ్ ట్రేడింగ్ కూడా ఒకటి. అయితే స్వింగ్ ట్రేడింగ్లో మనం చూసేది ఏంటంటే కనుక ఛానల్స్ అని చూస్తాం అనమాట. ఛానల్ అంటే ఏంటి అని అనుకోవచ్చు మీరు. నిజానికి ఆ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీరు మార్కెట్లో ఒక పర్టికులర్ స్టాక్ అంటే ఒక పర్టికులర్ షేర్ని తీసుకుని దాన్ని అనలైజ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఏ షేర్ని అయితే అనలైజ్ చేసి దాంట్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ షేరు బుల్లిష్ మార్కెట్లోనో బేరిష్ మార్కెట్లో లేకుండా చూసుకోవాలి. మీరు ప్రస్తుతం ఒక నార్మల్ మార్కెట్ పరిస్థితుల్లో ఉంటేనే ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బేరిష్ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు దిగితే కనుక మేబీ మీకు ప్రాఫిట్స్ రావచ్చు, కానీ బుల్లిష్ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు దిగారనుకోండి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పి బుల్లిష్ గాను బేరిష్ గాను లేని మార్కెట్ని చూసి ఆ స్టాక్ అనేది ఎంచుకోవాలి. నెంబర్ 1. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ఎంచుకున్న తర్వాత ఈ స్టాకు ఎంత మూమెంట్ ఉంది అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ రేంజ్లో ఫ్లక్చుయేట్ అవుతుంది. ఉదాహరణకి ఓ 100 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో మూమెంట్ అవుతూ ఉందనుకోండి, ఆ 100 to 150 మధ్యలో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంతలో ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ ఎంతలో ఎంటర్ అయితే ఎంతవరకు లాస్కి కిందకి పడిపోయినా కానీ నేను భరించగలను, ఆ రిస్క్ నాకు తీసుకునే అవకాశం ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుని దాని తర్వాత ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. సో ఇందులో 2 రకాల ఛానల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి అప్వర్డ్ స్వింగ్ అంటారు అనమాట. అంటే స్వింగ్ అన్నది ఉంటుంది, అంటే తక్కువ నుంచి ఎక్కువగా వెళ్తుంది, మళ్ళీ కొంచెం తక్కువ కింద పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. కానీ ఆన్ అన్ యావరేజ్ ఈ పైన కింద 2 లైన్స్ చూసారనుకోండి, ప్యారలల్ స్లోప్స్ చూస్తే కనుక 2 పెరుగుతూనే ఉంటాయి. అంటే ఒక షేరు కొన్నప్పుడు తక్కువ ఉంటుంది, అమ్మేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే లేకపోతే 2 పాయింట్లు ఉంటున్నాయి, ఆ పైన పాయింట్ కింద పాయింట్లు 2 ఉంటున్నాయి. ఈ లోవర్ లెవెల్ అప్పర్ లెవెల్ మూవ్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. కానీ ఆ 2 కూడా కొండల్లాగా ఇలా మూవ్ అవ్వవు. ఇదేమవుతుందంటే పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ గ్రాఫ్ పైకి వెళ్ళే కొద్దీ మనం ప్రాఫిట్స్ అన్నది బాగా చూడగలుగుతాం. సో ఏ పాయింట్లో నేను కొనుక్కుని ఏ పాయింట్లో అమ్మాలన్న దాని గురించి ఈ అప్పర్ ఛానల్లో మనం చూసుకోవాలి. అలాగే డౌన్వర్డ్ ఛానల్లో కూడా ఇదే జరుగుతుందండి. ఎట్లా చేస్తారు డౌన్వర్డ్ ఛానల్లో? ఇప్పుడు అలా ఎలా చెప్తున్నావు నువ్వు డౌన్వర్డ్ ఛానల్లో కూడా ఈ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారేమో. ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే మనకి డౌన్వర్డ్ ఛానల్ అంటే ఏం జరుగుతుంది, అక్కడ కూడా మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, పైకి కిందకి పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. కానీ ఎవెన్చువల్లీ చూస్తే కనుక బాగా తగ్గుతూనే ఉంటుంది స్టాక్ ప్రైస్. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ వల్ల ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే కనుక ఒక పాయింట్లో నేను కొన్నాను, ఆ పాయింట్ నుంచి పైకి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు అమ్మగలగాలి, మళ్ళీ కిందకి పడినప్పుడు కిందకి పడిపోద్ది, బాగా తగ్గిపోద్ది అనమాట. సో ఈ పాయింట్లో నా స్టాక్ ప్రైసు బాగా పడిపోకుండా ఉండాలంటే నేను ఏం చేసుకోవచ్చు అంటే స్టాప్ లాస్లు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫిజికల్ డెలివరీ తీసినాం కదా షేర్లు. సో స్టాప్ లాస్ పెట్టుకుని మన రిస్క్ అన్నది తగ్గించుకోవచ్చు ఇక్కడ. సో ఇలా చేసుకుంటూ ఇందులో కూడా ఈ డౌన్వర్డ్ ఛానల్లో కూడా మనం ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు ఈ గ్రో యాప్లో మనం అసలు ఈ ఛానల్ ఎట్లా డ్రా చేయాలి అన్నది తెలుసుకోవాలనుకుంటే కనుక ఏదో ఒక స్టాక్ తీసుకుని దానికి టాప్ రైట్ కార్నర్లో మీరు చూస్తే కనుక అక్కడ డ్రిల్ డౌన్ బాక్స్లో ఉంటుంది అనమాట. మీకు ఇట్లా డ్రా ఛానల్ అని చెప్పిన ఉంటుంది. ఆ ఛానల్ని మనం వేయమని చెప్పిన అడిగితే కనుక కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనకి అప్వర్డ్ ఛానల్ ఉందా డౌన్వర్డ్ ఛానల్ ఉందా అన్నది క్లియర్గా చూపించేస్తుంది. సో ఆ చూపించిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ట్రెండ్ ఎట్లా తీసుకోవాలన్నది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పద్ధతి. సో ఇప్పుడు ఇందులో అసలు ఒకవేళ డౌన్వర్డ్ ఛానల్ అయితే కనుక ఎట్లా మనం ట్రేడింగ్ చేయాలి, ఈ స్వింగ్ ట్రేడింగ్ అన్నది చేయాలని చూస్తే కనుక ఈ కింద లోవర్ లైన్ ఉంది కదా, ఆ లోవర్ లైన్లో ఎంత పాయింట్ దగ్గర మనం కొనగలుగుతున్నామో చూసుకోండి. కొనుక్కుంటే అక్కడి నుంచి పైకి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందో చూసుకోవాలి మనం. ఆ పైకి వెళ్ళే అవకాశానికి దగ్గరగా వచ్చినా కానీ అమ్మేసుకోవడం. ఎందుకంటే ఖచ్చితంగా పాయింట్ టచ్ అవ్వాలి, ఆ లైన్ టచ్ అవ్వాలి, మాత్రం ఎప్పుడు కూర్చోకూడదు. లైన్ టచ్ అవ్వకల్లా దగ్గరగా వచ్చినా కానీ చాలు. ఎందుకంటే డౌన్వర్డ్ ఛానల్లో రిస్క్ ఎక్కువ. సో అందుకని చెప్పి పాయింట్ టచ్ అవ్వకపోయినా పర్లేదు, ఒకవేళ మనకి రిక్వైర్డ్ ప్రాఫిట్ ఒక 10% 20% మైండ్లో ఉంటుంది కదా మనకి, ఆ ప్రాఫిట్ వచ్చిందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఆ పాయింట్ టచ్ అయ్యేంత వరకు ఉంచుకోవడం మంచిది కాదు. అలాగే కిందకి దిగుతుంది అనుకోండి, ఆ గ్రాఫ్ మట్టి కిందకు వస్తుంది అనుకోండి,
మనం కొన్న రేటు కంటే తక్కువకి ఎంతవరకు పోవడానికి మనకి ఇష్టం ఉందో అంతవరకు ఆపుకోవాలి. దాని వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక 100 రూపాయల దగ్గర కొంటున్నాను అనుకోండి, అది 90 అయినా పర్లేదు, నేను తట్టుకోగలను, 90 కంటే కిందకి ఏదో తట్టుకోలేను అనుకున్నాం అనుకోండి, అప్పుడు 90లో స్టాప్ లాస్ పెట్టుకోండి. 90 కంటే కిందకి వెళ్తే ఆపేస్తాం, సేల్ చేస్తాం. ఆటోమేటిక్గా స్టాప్ లాస్ పెట్టుకుని అది తగ్గించుకో, రిస్క్ అన్నది తగ్గించుకుంటాం. అదే పెరుగుతుంది అనుకోండి, పెరిగే పాయింట్ ఎంతవరకు పెరగచ్చో కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ టచ్ అయినంటే మనం అమ్మేసుకోవచ్చు కావాలంటే. సో ఈ పద్ధతులన్నీ కూడా మనం ఈ గ్రో యాప్లో నుంచి మనం చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ డౌన్వర్డ్ ఛానల్ ద్వారా మనం చేస్తే కనుక ట్రేడింగ్. ఇదే పద్ధతిలో అప్వర్డ్ ఛానల్ అంటే అసెండింగ్ ఛానల్లో మనం చేయాలనుకున్నాం అనుకోండి, సేమ్ పద్ధతి. మళ్ళీ మనం ఎక్కడ కొంటున్నామో అక్కడి నుంచి కొనుక్కుంటాం, అంతకంటే తక్కువ పడకుండా స్టాప్ లాస్ పెట్టుకుంటాం, పైకి వెళ్ళే కొద్దీ మనం ఉంచుకుంటాం. ఒక మంచి పాయింట్, ఒక మంచి పర్సంటేజ్ వస్తుంది, మనకి రిక్వైర్డ్ రిటర్న్ వచ్చేసింది అనుకుంటే కనుక అమ్మేసుకోవడం. సో ఈ పద్ధతిలో మనం ఈ ట్రేడింగ్ అన్నది, స్వింగ్ ట్రేడింగ్ అన్నది చేసుకుంటూ ఉంటారు. సో ఇదండి పూర్తిగా అసలు స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలన్న దాని గురించి పూర్తి విశ్లేషణ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం వినాలనుకుంటున్నారో ఖచ్చితంగా మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము అన్నీ చూస్తున్నాం, అందరికీ కూడా రెస్పాన్స్ ఇస్తాం ఇట్లా మంచి మంచి వీడియోలు చేస్తూ. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరికి వస్తాను. అలాగే ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికి కావాలో వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా కమెంట్ సెక్షన్లో కూడా ఎలా నచ్చిందో కూడా మెన్షన్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.